శివుడు తన పినాకంతో కొట్టిన అమృత కలశం ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ పినాకం అంటే శివుని యొక్క దివ్యమైన విల్లు పేరు. అసలు ఆ అమృత కలశాన్ని ఎవరు, ఎందుకు తయారు చేశారు? చేసిన ఆ కలశాన్ని శివుడు ఎందుకని పగలగొట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, వ్యూహకల్పం చివరి కలియుగాంత సమయంలో బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వచ్చి, మహాప్రళయం రాబోతుంది కదా, మరి ఈ సృష్టిని ఎక్కడ పునఃప్రారంభించాలని అడుగుతాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో, ఈ భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటి నుండి కొంత మట్టిని, ఇసుకను సేకరించమని చెప్పాడు. అలా సేకరించిన మట్టితో శివుడు అమృత కలశాన్ని తయారు చేసి, మహాప్రళయ కాలంలో అమృత కలశాన్ని నీటిలో విడిచిపెట్టి తర్వాత ఆ అమృత కలశం వెళ్తున్న మార్గాన్ని అనుసరించమని శివుడు బ్రహ్మదేవుణ్ణి ఆదేశించాడు. దాంతో మహాప్రళయం సంభవించగానే బ్రహ్మ అమృత కలశాన్ని నీటిలో విడిచిపెట్టాడు. అలా నీటిలో వెళ్తూ వెళ్తూ కలశం ఒకచోట ఆగిపోయింది. అలా ఆగిపోయిన అమృత కలశాన్ని వెంటనే శివుడు తన పినాకంతో కొట్టాడు. దాంతో కలశంలో ఉన్న అమృతం పైకి ఉబికింది. ఆ విధంగా కలశం నుండి ఒలికిన అమృతం ఇసుకతో కలిసి ఒక లింగంగా మారింది. ఆ కలశాన్ని అనుసరించి వెళ్తున్న బ్రహ్మదేవుని ముందు శివుడు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు. ఏ ప్రదేశంలో అయితే అమృత కలశం విరిగిపోయిందో ఆ ప్రదేశంలోనే పునఃసృష్టిని ప్రారంభించమని బ్రహ్మకి చెప్పి, భద్రకల్పంలోని చివరి కలియుగం ముగిసిపోయేంత వరకు ఆది కుంభేశ్వరుడిగా అక్కడే ఉంటానని శివుడు బ్రహ్మకి మాట ఇచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది ఈ భద్రకల్పంలోని కలియుగంలోనే. అలా కలశ రూపంలో స్వయంభుగా శివలింగంగా అవతరించిన ఆ పరమశివుడికి బ్రహ్మదేవుడు పూజలు చేసి ఈ శివలింగానికి అభిషేకాలు చేయకూడదని శాసనం చేశాడు. అలా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ శివలింగాన్ని అభిషేకించకపోయినా దాని మెరుపు, తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. ఇది తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో ఉంది. మీలో ఎవరైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ద్వాపర యుగానికి సంబంధించిన ఒక శివలింగం నేటికి చెక్కు చెదరకుండా ఎలా ఉందో, దాన్ని ఈ భూమిపై పాండవులు ఎక్కడ ప్రతిష్ఠించారో, ఎందుకు ప్రతిష్ఠించారో మరియు దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు తమ వనవాస దీక్షని దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ భూమి మీద 7 నదులు ఏ ప్రదేశంలో వచ్చి కలుస్తాయో ఆ ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. కృష్ణుడు చెప్పే ప్రతి మాటని వేదవాక్కులా భావించి మరో ఆలోచన ఏమీ చేయకుండా పాటించే ధర్మరాజు వెనువెంటనే తన తమ్ముళ్ళో ఒకరైన సహదేవునితో శివలింగ ప్రతిష్టాపన కోసం ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించాడు. ఇక కాశీ వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను తన మరో తమ్ముడైన భీముడికి అప్పగించాడు. అలా శివలింగాన్ని తీసుకుని రావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో సహదేవుడు పెట్టిన ముహూర్తం దాటిపోతుందని పాండవులు ఒక వేప చెట్టుని నరికి దాని మొదలుని శివలింగంగా ప్రతిష్ఠించారు. అంతలో అక్కడికి కాశీ నుండి శివలింగంతో వచ్చిన భీముడు నేను వచ్చేంతవరకు వేచి ఉండకుండా మరో శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేయడంతో ఆగ్రహానికి గురై కోపంగా తాను కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగాన్ని నీటిలో విసిరేశాడు. అదంతా చూసిన ధర్మరాజు భీముడినే శివలింగానికి మొదటి పూజ చేయమన్నాడు. అలా ద్వాపరయుగంలో ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ ఆలయం 7 నదులైన భవనాసి, కృష్ణానది మరియు దాని ఉపనదులైన వేణి, తుంగ, భద్ర, భీమరతి మరియు మలపహరిణి అనే నదుల సంగమం వద్ద ఉన్నందున దీనిని సంగమేశ్వరం అని పిలుస్తారు. సప్తనదుల సంగమ కూడలి అయిన ఈ సంగమేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మిగతా 8 నెలలు నీటిలో మునిగిపోయి జల సమాధిలో ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత సంగమేశ్వర ఆలయం 23 సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయి ఉంది. 2003లో శ్రీశైలం డ్యాం నీటి మట్టం తగ్గడంతో బయటపడిన ఈ ఆలయంలోని శివలింగానికి అన్ని సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ వేప మొదలుతో చెక్కబడిన ఈ శివలింగానికి కనీసం నాచు కూడా పట్టలేదు.
ఇదంతా భగవంతుడి లీలనే అంటారా? మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఓం నమః శివాయ. ద్వాపరయుగం నాటి మహాభారతంలో ఒక స్త్రీకి జరిగిన ఘోర అవమానం కారణంగా వినడానికే ఒళ్ళు గగురు పొడిచే అత్యంత భయానక కురుక్షేత్ర యుద్ధమే జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను. అవును, ఆమెనే ద్రౌపది. ఈమెను పంచకన్యల్లో ఒకరిగా చెబుతారు. అటువంటి ద్రౌపది యొక్క దాతృత్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా పరీక్షించాడో ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా పంచకన్యలు అంటే ఎవరు, ఈ పంచకన్యలుగా ఎవరెవరిని చెబుతారో వీడియో చివరిలో చెబుతాను. ఒకనాడు ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఒక మహర్షి అప్పటికే స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు. ఇక ఆ మహర్షి స్నానం ముగించుకొని వెళ్ళిన తర్వాత నదిలోకి దిగుదామని ఒక చెట్టు కింద కూర్చొని వేచి చూస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడిచింది. కానీ ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటకు రాకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒడ్డున నిలబడి వినయంగా ఇలా అంటుంది. తాము చాలా సమయం నుండి వేచి ఉన్నామని, మీరు మీ స్నానాన్ని త్వరగా ముగించుకొని వెళ్తే మేము నదిలోకి దిగి స్నానం చేస్తామని ద్రౌపది మహర్షితో చెబుతుంది. దానికి ఆ మునీశ్వరుడు తాను నదిలోకి దిగే ముందు తీసి గట్టున పెట్టిన తన బట్టలన్నీ కనిపించడం లేదని, అందుకే సహాయం కోసం వేచి చూస్తూ చాలా సమయం నుండి తాను నదిలోనే ఉండవలసి వచ్చిందని, ఒళ్ళు కప్పుకొని బయటకు రావడానికి తన దగ్గర ఒక చిన్న గుడ్డ ముక్క కూడా లేదని విచారంగా మహర్షి బదులిచ్చాడు. అదంతా విన్న ద్రౌపది జాలిపడి వెంటనే తను కట్టుకున్న చీర నుండి కొంత భాగాన్ని చింపి మహర్షి ఉన్న వైపుగా నదిలోకి విసిరింది. కానీ అది నదీ ప్రవాహానికి దూరంగా కొట్టుకుపోవడంతో ద్రౌపది మరలా తన చీరలోని కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది. కానీ అది కూడా అలాగే కొట్టుకుపోయింది. అది చూసిన ద్రౌపది తన చీరలోని మరికొంత భాగాన్ని చింపడానికి ప్రయత్నిస్తుండగా మహర్షి వద్దని చెప్పి వారించాడు. ఎందుకంటే ఆ మిగిలిన వస్త్రంతో ద్రౌపది తన దేహాన్ని కప్పుకోవడానికి వీలు కాదు కాబట్టి మీతో పాటు వచ్చిన చెలికత్తెలలో ఎవరినైనా కొంత వస్త్రాన్ని ఇవ్వమని అడుగుతాడు మహర్షి. కానీ వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా మహర్షి యొక్క పరిస్థితిని చూసి నవ్వుకుంటారు. దాంతో మహర్షి ద్రౌపది యొక్క దాతృత్వానికి మెచ్చి భవిష్యత్తులో నీకు వచ్చే ఆపదల నుండి రక్షించడానికి ఆ పరంధాముడైన శ్రీకృష్ణుడే నీకు అండగా ఉంటాడని మనసారా ఆశీర్వదించి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు పంచకన్యలు అంటే ఎవరనేది తెలుసుకుందాం. పంచకన్యలు అంటే హిందూ ఇతిహాసాలైన రామాయణం మరియు మహాభారతం నుండి వచ్చిన 5 స్త్రీలు. వీరిని ఆదర్శ మహిళలుగా మరియు పరిపూర్ణ భార్యలుగా పరిగణించబడతారు. ఇక ఆ పంచకన్యలు ఎవరంటే అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి. వీరిలో అహల్య, తార, మండోదరిలు రామాయణంలో కనిపించే పాత్రలైతే కుంతి, ద్రౌపదులు మహాభారతంలో ఉండే పాత్రలు. ఈ పంచకన్యల్లో ఒకరిగా కొందరు సీతాదేవిని చెబుతుంటారు. మరి మీరేమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.